హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము తీశారా? 10వ వచనం చదువున్నాను. 10వ వచనంలో నానా విధములైన ప్రక్షాళనములతోనూ అన్న కాడ ఒకటేసి కింద పుట్టినోట్లో ఏమన్నాడో చూడు. బాప్తిస్మములతో. అది లెక్క. పైన ఏమన్నాడు? నానా విధములైన ప్రక్షాళనములు. కింద పుట్టినోట్లో ఏం రాశాడు? బాప్తిస్మం. ఇది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు బాప్తిస్మానికి అర్థం ఏంటో ఇక్కడ దొరికింది నీకు. కడగబడుట, ముంచుట, శుద్ధీకరణ పొందుట, ప్రక్షాళనము గావించుట, ఇవి అన్నీ దేనితో చేస్తారు? బాప్తిస్మేనక్క. ఇదేంతో పొందుతా? నీళ్లతో. అది కాబట్టి బాప్తిసం అంటే నువ్వు బాప్తిసం ఎందుకు పొందావు? బాప్తిసం ఎందుకు పొందావు అంటే నువ్వు పుష్కరాలు ఎందుకు మునుగుతున్నావు, నదిలో ఎందుకు మునుగుతున్నావు? పాపాలు పోగొట్టుకోవడానికేగా, ప్రక్షాళన గావించడానికేగా. నువ్వు చెప్పిన అందులో వేదంలో చెప్పింది కూడా అదే కదా, బైబిల్లో చెప్పింది కూడా అదే. నీటిలో మునగమన్నాడు. శుద్ధీకరణ కొరకు నువ్వు ఎందులో మునుగుతున్నావు, నేను అందులోనే మునుగుతున్నా. కాకపోతే నువ్వేమో ఏ నామం లేకుండా మునుగుతున్నావు, మేమేమో యేసునామంలో, అంటే రక్షకుని నామంలో మునుగుతున్నాం. అప్పుడు ఈ దోషములన్నీ ఎవరు వహించుకుంటున్నారు? ఆ రక్షకుడు తీసుకుంటున్నాడు. దీనికి సూచనగా నీళ్లలో శుద్ధీకరణ పొందటం అనేది నీ దానిలో ఉంది, బైబిల్లో కూడా అదే చెప్పింది. బాబు, ఎంతమందికి అర్థమవుతుంది నాయన? ఇప్పుడు నేను ఎక్కడ మారాను మరి మతం? చెప్పు. ద్విజత్వం, పరిశుద్ధ పవిత్ర తపోస్నానము ద్వారా నేను పొందాను ద్విజత్వం, 2వ జన్మ అనుభవం. అది యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా. పురోహితుడు అనగా పురము యొక్క హితవు కోరేవాడు. ఎస్, ఒరిజినల్గా మేము పురము యొక్క హితవు కోరేవాళ్ళం. ఎందుకో తెలుసా? నువ్వు పేరుకు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ఎంతమంది జీవితాలను మార్చావు? మేము పురములో ఉన్న త్రాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, వేశ్యల్ని, హంతకుల్ని, మోసగాళ్ళని, దగాకోర్లని, వంచకుల్ని, జోదగాళ్ళని, పేకాటగాళ్ళని, రకాల వాళ్ళని మేము మార్చాం. రా, సాక్ష్యం చూపిస్తా. పురము యొక్క హితవు కోరేవాడు పురోహితుడైతే ఆ పురము యొక్క హితవు మాకంటే కోరేవాడు లేడు. మా దేశ రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు, జీవితాల్లో మార్పు కొరకు ప్రేమను చూపించి, సేవను చేసి, దెబ్బలు తిని, ప్రాణాలు పెట్టి మరి పురము యొక్క హితవు కోసం మేము బలవుతున్నాం సోదరా. మరి ఇప్పుడు చెప్పు, ఒరిజినల్గా సరుకు ఎవరు? అసలు సరుకు వేదములో చెప్పినటువంటి హితవులన్నీ ఒరిజినల్గా ఫాలో అవుతుంది మేము. నువ్వు మతం మారావు అంటావే.